నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ రోజు పలు సమస్యలపై 131 అర్జీలు రావడం జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీల పెండెన్సీలను సంబంధిత అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు 20,370 అర్జీలు రాగా ఆయా అధికారులు పరిశీలించి 19,567 అర్జీలను పరిష్కరించడం, చర్యలు తీసుకోవడం జరిగిందని, 803 అర్జీలు పెండింగులో ఉన్నాయని, వాటిని వచ్చే వారంలోగా పరిష్కరించాలని అన్నారు. అదేవిధంగా పెండింగులో ఉన్న ధరణి దరఖాస్తులను పరిశీలించి డిస్పోజ్ చేయాలని తహసీల్దార్లు, ఆర్డీఓలను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉంటే వెంటనే మార్కా అవుట్ ఇవ్వాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలని, ఎంపీఓలు పర్యవేక్షించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ వివి విక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల కొరకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటిని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాటిని ఎంపీడీఓ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్లు విచారణ చేయాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ వీణ, జడ్పీ సీఈఓ చందర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నేడు బీబీపేట మండలము మందాపూర్ గ్రామంలో గౌరవ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా చేపట్టిన సుమారు 10 లక్షల విలువైన సీసీ రోడ్డు పనుల ప్రారంభ పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు గౌరవ కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నేడు దోమకొండ మండలం ముత్యాంపేట గ్రామంలో గౌరవ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా చేపట్టిన సుమారు 15 లక్షల విలువైన సీసీ రోడ్డు పనుల ప్రారంభ పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నెలకు వేతనం 18,000 ఇవ్వాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా కార్యకర్తలను ఆదుకుంటామని మాట ఇచ్చి ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోసం చేస్తున్నాము అని అంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు పనికి తగ్గ పారితోషికం మాకు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండు ఖచ్చితంగా మీకు 18,000 చేస్తాము, ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పిండు. మేము చేసే పని ఎంతో ఉంది, కానీ మాకు చేసిన పని
పారితోషికానికంటే ఎక్కువ మాకు వర్క్ ఎక్కువ అవుతుంది మాకు. కాబట్టి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది మాకు ఏదీ లేదు. రిటర్న్ బెనిఫిట్స్ అనేది కావాలి. మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ కావాలి. చనిపోయినప్పుడు వేరే వాళ్ళకి అసలుంటివి డబ్బులు ఇస్తుంది. కనీసం మాకు మట్టి ఖర్చులు 50,000 కావాలని మా డిమాండ్స్. ఇవి జాబ్ షాట్ కావాలి. ఎన్నో పనులు చెప్తున్నారు. ఆ పనులు కాకుండా మాకు ఈ పని అనేది మాకు జాబ్ షాట్ ఇస్తే ఆ పని ప్రకారంగా మేము చేస్తాం. పనికి తగ్గ పారితోషికమే అంటుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. పనికి తగ్గ పారితోషికం వద్దు మాకు. ఇక ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత. గౌరవ కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నేడు కామారెడ్డి మండలము చిన్నమల్లారెడ్డి గ్రామంలో గౌరవ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా చేపట్టిన సుమారు 20 లక్షల విలువైన సీసీ రోడ్డు పనుల ప్రారంభ పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు నేడు హైదరాబాద్లోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్టు చేసిన బిచ్కుంద పోలీసులు తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసనకు బయలుదేరిన తమను అరెస్టు చేయడం ఎంతవరకు శోచనీయం అని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడకుండా న్యాయమైన ఆశా కార్యకర్తల డిమాండ్లను పరిష్కరించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా సురేష్ గొండ డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమం తీవ్రతరం చేస్తామని సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 90,700, వెండి 1,020 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.